అందరికీ అండి. థంబ్‌నెయిల్ చూసి ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళకైతే ముందుగా థాంక్స్ అండి. ఇక ఈ వీడియో వచ్చేసి ఎవరైతే కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా కొత్త రీసెంట్‌గా యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేశారో లేదా యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్‌కి దగ్గరగా వచ్చిన వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని వీడియోస్ అయితే తెలియకుండా పెట్టడం జరుగుతుందండి. సో అలా పెట్టడం ద్వారా వాళ్ళు తెలిసి తెలియక చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ అన్నీ అయితే వేస్ట్ అవ్వడం జరుగుతుందండి. మనం ఎంతో కష్టపడి ఆ వీడియో తీసి లాస్ట్‌కి ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ అన్నీ పనికిరావు అని చెప్తే మనకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఇప్పుడున్న కాంపిటీషన్‌లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే మనం బయట చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ కంటే ఇన్‌స్టాగ్రామ్ అనేది ఎక్కువ వాడుతున్నారండి జనాలు. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రీల్స్ చూసేవాళ్ళు ఉంటారండి. యూట్యూబ్‌కి వచ్చి చూడడం అనేది తక్కువ. సో ఇలాంటి కండిషన్‌లో మనం కష్టపడి ఒక వీడియో తీసి దానికి వచ్చిన వ్యూస్ అన్నీ వేస్టే, మీకు ఎలాంటి యూజ్ కావని చెప్తే మనకి ఎంత బాధగా అనిపిస్తుందో మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇలాంటి చిన్న తప్పులు కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఎవరు చేయకుండా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను చేసిన తప్పు మీరు కూడా చేయకుండా ఉండాలని అయితే నా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్తే నేను ఏ మిస్టేక్ చేసినా ఆ మిస్టేక్ వల్ల నాకు జరిగిన లాస్ ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. నా ఛానల్ వచ్చేసి ఎక్కువ కామెడీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నేను కూడా మీలాగా కొత్త యూట్యూబర్నే అండి. సో ఈ మధ్యనే నేను కూడా 1K సబ్స్క్రైబర్ని అయితే రీచ్ కావడం అయితే జరిగిందండి. ఒకరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళడం జరిగిందండి. అక్కడ మన మ్యారేజ్ అయిపోయిన భరత్ ఉంటుంది కానీ భరత్ జరిగే టైంలో మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక కామెడీ షార్ట్ తీద్దామని ప్లాన్ చేసుకున్నామండి. సో వీడియో తీయడం అయితే జరిగిందండి. వీడియోలో మనకు సాంగ్స్ పెడితే ఎలాగో స్ట్రైక్ పడుతుందని మనకు ఒక ఐడియా ఉంటుంది కండి. మనం ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కొంచెం ఎంతో కొంత రీసెర్చ్ చేసి అయితే మనం స్టార్ట్ చేస్తామండి. సో అలా రీసెర్చ్ చేసే టైంలో మనకు సాంగ్స్ పెడితే స్ట్రైక్ పడుతుందని ఎంతో కొంత అయితే ఐడియా ఉంటుందండి. సో ఇది కూడా తెలియని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో వాళ్ళకి నేను చెప్పేది అంటే మనకి ఎలాంటి సాంగ్స్ కూడా మీరైతే షార్ట్స్లో అప్లోడ్ చేయకండి. అంటే బయట నుండి డౌన్లోడ్ చేసి గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకొని వీడియో ఎప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామో అప్పుడు మాత్రం మీరైతే సాంగ్స్ యాడ్ చేయకండి. ఎప్పుడైతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఒక వీడియో, ఆ వీడియోకి ఏదైతే మన సాంగ్ పెట్టాలనుకుంటున్నామో ఆ సాంగ్ మనకు స్టార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు పైన యాడ్ మ్యూజిక్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ నుండి సెలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రం ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. మీరంతటా మీరు ఎడిట్ చేసే టైంలో మాత్రం సాంగ్ గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోకి ఆ సాంగ్ మాత్రం యాడ్ చేసి అప్లోడ్ అయితే అసలు చేయకండి. అలా యాడ్ చేసి అప్లోడ్ చేస్తే మాత్రం మీకు కాపీరైట్ స్ట్రైక్ లేదా క్లెయిమ్ అయితే వచ్చే 100% ఛాన్స్ ఉంటుందండి. సో నేను చేసిన మిస్టేక్ అంటే మేము అక్కడ అక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు ఒక కామెడీ వీడియో అయితే తీయడం జరిగిందండి. ఆ వీడియోలో అక్కడ సాంగ్ అయితే ఏం రావట్లేదు. జస్ట్ మన డీజే మ్యూజిక్స్ ఉంటాయి కంటే రీమిక్స్ చేసిన మ్యూజిక్. సో ఆ మ్యూజిక్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ మ్యూజిక్తో నేను ఇది ఓన్లీ మ్యూజిక్గా డీజే అది కూడా రీమిక్స్ చేసిందిగా. మళ్ళీ ఆ వీడియోలో మేము వచ్చేసి వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ మ్యూజిక్తో పాటు మనం కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాం. ఇది ఎలాంటి డీజే సాంగ్ కాదు, బయటి సాంగ్ కాదు, జస్ట్ మ్యూజిక్. అందులో మన వాయిస్ ఓవర్ ఉంది కదా, దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనే ఆలోచనతో అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి. మనం చిన్న యూట్యూబర్లమే కాబట్టి మనం ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసామో అప్పుడే మనకు అదే రోజైతే మన వీడియో అయితే వైరల్ అవ్వడం జరగదండి. ఎక్కువ వ్యూస్ కూడా రావడం జరగదండి. మనం చిన్న యూట్యూబర్స్ కాబట్టి ఫస్ట్ డే ఒక 1K 2K అలా రావడం అయితే కామన్ అండి. సో నాకు కూడా అలానే వచ్చాయి. కాకపోతే మన వీడియోస్కి ఒక 2-3 రోజుల తర్వాత కూడా ఒక్కోసారి వ్యూస్ అయితే రావడం జరుగుతుందండి. సో అదేవిధంగా నాకు ఆ వీడియో కూడా ఒక 3-4 రోజుల తర్వాత వ్యూస్ అనేది రావడం జరిగిందండి. అట్లా ఒక 1 వీక్ వరకు అయితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా దానికంటే ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ అయితే రావడం జరిగిందండి. లక్షల్లో అయితే రావడం జరిగింది. కాకపోతే ఆ లక్షల వ్యూస్ కూడా దేనికి పనికిరావని తెలిసిందని తర్వాత ఒక కొత్త యూట్యూబర్ అయి ఉండి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వ్యూస్, లక్షల వ్యూస్ రావడం అనేది జరిగితే మనకు ఆ ఆనందం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. కాకపోతే ఆ ఆనందానికి ఎక్కువ టైం లేకుండా పోయిందండి. ఎందుకంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వ్యూస్ దేనికి పనికిరావు, ఆ వీడియో డిలీట్ చేసిన ఒకటి అయితే చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఆ వీడియోకి వచ్చేసి నాకైతే కాపీరైట్ స్ట్రైక్ అయితే పడడం జరిగిందండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది స్ట్రైక్ క్లెయిమ్స్ గురించి. ఇప్పుడైతే మన ఛానల్కి అయితే 3 స్ట్రైకులు పడ్డాయి. ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోద్దండి యూట్యూబ్ నుండి. సో మనకి ఎలాంటి స్ట్రైక్స్ పడకుండా మీరు జాగ్రత్తగా ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. నాలాంటి తప్పు మీరు కూడా చేయకండి. సో నేను అన్ని వ్యూస్ వచ్చేసరికి నాకైతే చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే ఒక కొత్త యూట్యూబర్కి అన్ని లక్షల్లో వ్యూస్ రావడం అంటే మాకు మామూలు విషయం కదండి. సో అన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. కాకపోతే తర్వాత దానికి స్ట్రైక్, ఎందుకంటే మనకు ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేసామో మనకు అప్పుడే మెయిల్ రావడం జరుగుతుందండి. కాకపోతే నేను అయితే మెయిల్ చూసుకోలేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ నేను ఆ మూడ్లో ఉండిపోయాను. ఆ వ్యూస్ ఎప్పటికీ యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఆ వ్యూస్ మాత్రం చూసుకోవడం జరిగిందండి. కాకపోతే ఆ నోటిఫికేషన్ కానీ ఆ మెయిల్ కానీ అయితే ఎక్కడ చూసుకోలేదు. సో తర్వాత మెయిల్ ఓపెన్ చేసినప్పుడు తెలిసిందండి ఆ వీడియోకి స్ట్రైక్ పడిందని. సో తర్వాత టెక్ ఛానల్స్లో చూస్తే మనకు ఒకసారి అది స్ట్రైక్ పడిందంటే ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ మనకు దేనికి పనికిరావని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక చేసేది ఏం లేక ఆ వీడియో అయితే డిలీట్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో డిలీట్ చేసి అదే వీడియోకి మ్యూజిక్ మ్యూట్ చేసి వేరే మ్యూజిక్ యాడ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అయితే ఆ వీడియో అప్లోడ్ చేసామండి. మా ఛానల్లో ఉంది, వెళ్ళి మీరైతే చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్ ఇస్తాను చూడండి. అప్పుడు లక్షలు వచ్చాయండి వ్యూస్, ఇప్పుడు మాత్రం 6000 కూడా దాటలేదు. సో మనకు అటు యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ సాంగ్స్ వాడితే వ్యూస్ రావడం
కామన్ అండి. ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఆ మ్యూజిక్ వలన అయితే ఆ సాంగ్ అంత రీచ్ రావడం అయితే జరిగింది. సో ఆ మ్యూజిక్ ఎప్పుడైతే తీసేసి నార్మల్ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేశాక దానికి 6000 వ్యూస్ వరకు వచ్చి ఆగిపోవడం అయితే జరిగిందండి. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. సో కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీరు అనుకున్న సక్సెస్ని మీరు రీచ్ కావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.